ఉపవాసం చేయగలరు? ఉపవాసం చేస్తారా? ఓకే, చాలా సంతోషం. ఉపవాసం చేతులు దించండి. ఉపవాసం అనేది మనకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. చేయించే అమ్మ, వెరీ గుడ్. ఉపవాసం అనేది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఉపవాసం కోసం ఇక్కడ చదువుతున్నాను. యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చూసినప్పుడు, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. అంటే పాస్టర్ గారు చెప్పారు, మనం ఉపవాసం ఉండి ఉపవాస మీటింగ్ పెట్టుకుందాం. దాన్ని నిర్లక్ష్యం చేయలేదు. అసలు నినివే పట్టణం అట ఈ చెడ్డ పట్టణం అట. అది వినయపట్నంలో విగ్రహారాధన ఇంకా చాలా చాలా చేయకూడని పనులు చేస్తూ ఉండే ఆ పట్టణం అది. అలాంటి పట్టణంలో సువార్త ప్రకటించడానికి భయపడ్డాడు. ఈ రోజున సువార్త ప్రకటించాలంటే భయం వేస్తూ ఉంది. అవి పని చేయటరా, జేబులు వేసుకో, అక్కడ ఉంటే ఏంటి ప్రాబ్లం అయింది, జేబులు వేసుకో, బయట పాడేయాలి. అవి మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు, అసలు ఒకరితో ఒకరు మాట్లాడకూడదు, చేతులు కట్టేసుకోవాలి. నినివే పట్టణం చాలా ఘోరమైన పాపంతో నిండిన పట్టణం అంట. అందుకనే దేవుడు ఏమంటాడంటే, నా దృష్టికి ఘోరమైన పాపం చేస్తుంది అది అంటాడు. అంటే ఇంకా మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికే ఘోరం. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు పిల్లలు చెడ్డగా తిరిగినుకో, పనులు ఆ పాపాన్ని ఆడిపోతాడంట. కానీ ఇంకా భయంకరమైన పాపాల్లో ఉన్నారనుకో, చచ్చిపోతే బాగుండు, నాకు చాలా అపకీర్తి తీసుకొచ్చేస్తున్నాడు అంటారు. దేవుడు ఒకసారి ఏం చేశాడంటే, ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంటుంది, దేవుడు నరులను చూసినప్పుడట వాళ్ళందరూ చెడ్డగా అయిపోయాడంట. బాలుని హృదయం బాల్యము నుండి చెడ్డదే. చాలామంది పిల్లలు ఎరే చెడ్డ పనులు చేస్తున్నావరా అన్నారనుకో, వాడు దానికోసమే పుట్టినట్టుగా చేస్తాడు. అల్లరి ఎక్కువ చేస్తారు, చెడ్డ పనులు చేస్తారు, వద్దన్న పనులు చేస్తారు. అది వాళ్ళకి అలవాటు బాల్యం నుంచి. కానీ అది సరి చేసుకున్నారనుకో చాలా గొప్పళ్ళు అవుతారు. అప్పుడు నోవహు అనే ఒక్కడ కుదురుగా ఉన్నాడు. దాంతో దేవుడు అతన్ని పిలిచి, నువ్వు ఒక వాడని చెయ్యి, నువ్వు పక్షులను రక్షించు, మనుషులను రక్షించు, నీ మాట విని వచ్చిన వాళ్ళందరినీ కాపాడు అని అన్నాడు. అంటే దేవుడు అప్పటి నుంచి కూడా నరులను ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. దేవుడు దూరంగా ఉన్నాడు అని అనుకుంటున్నారు మనుషులు, దేవుడు చూడొచ్చోళ్ళే అనుకుంటున్నారు. అందుకనే చాలామంది పాపాలు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు. ఆ శాపం వచ్చినప్పుడు అనుభవిందాంలే, లేకపోతే చచ్చిపోదాంలే అనుకునే లైఫ్ని చాలా ఏంటది సులువుగా తీసుకుంటూ ఉన్నారు. కానీ దేవుని అట పైనుంచి ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించను అని ఉంటుంది. ఎక్కడ? దావీదు రాసిన కీర్తన 53వ అధ్యాయంలోను 14వ అధ్యాయంలోను చాలా దేవుడట ఆకాశం నుండి చూచి ఏం చేస్తున్నాడు? నరులను నిన్ను పరిశీలిస్తున్నాడు, నన్ను పరిశీలిస్తున్నాడు, కూర్చున్న మొత్తం లోకమంతటిని పరిశీలిస్తున్నాడు. అంటే మనం అనుకుంటాము ఏం పరిశీలిస్తారులే అనుకుంటాం. ఈ రోజుల్లో కూడా ఏం చేస్తున్నారు తెలుసా? సీసీ కెమెరాలు వచ్చినాయి. ఎక్కడన్నా దొంగతనం జరిగిందనుకో ఏం చేస్తారు? యాక్సిడెంట్ జరిగింది అనుకోండి హైవేలో, కెమెరా చూస్తారు. కెమెరాలో చూసి ఓకే ఇక్కడి నుంచి ఇలా జరిగింది, వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప. అంటే సీసీ పర్యవేక్షణలో మొత్తం లోకమంతా ఉన్నది ఇప్పుడు. ఎక్కడ ఒకసారి నేను సింగపూర్ వెళ్ళాను. సింగపూర్లో అన్నీ రోడ్డు మీద అలా అలా ఉన్నాయి, అన్నీ అలా పరిచేసి ఉన్నాయి. నేను అన్నాను, ఇంత ఇలాగ వదిలేశారు, మరి ఎవరో దొంగతనాలు చేయరా అని అడిగాను. అడిగితే అసలు ఇలాగ సింగపూర్లో అడుగుపెట్టిన వెంటనే సీసీ కెమెరాలు మనిషిని ఎలా ఫాలో అయిపోతాయంట. ఎప్పుడో అక్కడ కానీ దొంగతనం చేశారనుకోండి చేతులు తీసేస్తారంట వెంటనే. అంటే ఇంకా సాక్ష్యాలు, రుజువులు ఇంకేం అక్కర్లేదు, అక్కడ తీసి పడేస్తారు. ఎందుకంటే అక్కడ కెమెరాలో రికార్డ్ అయిపోతాయి, ఏ వస్తువు ఎక్కడికే పోదు. అతను తీసుకున్నవాడు ఆ హద్దు దాటి బయటకు వెళ్తే బీప్ బీప్ అని సౌండ్ వచ్చేస్తుంది. ఇప్పటికీ ఆ టెక్నాలజీ మన భారతదేశానికి వచ్చింది.
మొన్న మేము ఏదో షాప్కి వెళ్ళాం. షాప్కి వెళ్తే ఎక్కడ చెన్నైలో అనుకుంటాను, కొంతమంది కుర్రాళ్ళు చిన్న క్లిప్పులు జేబులో వేసుకున్నారు. వేసుకుంటే కాలు బయట పెట్టనవుదా, ఇలా పెడితే చాలు అలారం మోగేస్తుంది, కాలు బయట పెడితే చాలు అలారం మోగేస్తుంది. అప్పుడు కెమెరాలోంచి చూసి ఇతను ఏమేమి దొంగతనం చేశాడో అవన్నీ బయట పెట్టించి ఇవన్నీ కలిపి 7,000 ఎంత అయిందని తక్కువది డబుల్ రేటుకి వేసి పోలీసు వాళ్ళకి అప్పచెప్పమంటారా ఇస్తారా అని తీసుకుంటామన్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న మనుషులు పరిధి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళ పరిధి ఇక్కడికే కెమెరా ఉన్నది. కానీ దేవుడి కెమెరా లోకమంతా పరిశీలన చేస్తుంది, లోకమంతా పరిశీలన చేస్తుంది. అందుకనే ఆనాడు నోవాహు టైంలో వాళ్ళందరూ చెడిపోయారు అన్నాడు. తర్వాత యోనా టైంలో నినివే పట్టణం చెడిపోయింది అన్నాడు. ఏమో మరి ఈరోజు ఏ పట్టణం చెడిపోయిందో దేవుని దృష్టికి ఆ పట్టణం మీదకి దేవుడు ఉగ్రతను తీసుకొస్తానంటా అన్నాడు. దేవుని దృష్టికి ఏది చెడిపోతే దాని మీదకి తినడానికి ఆహారం లేకుండా చేసేస్తానంటున్నాడు. దాని మీదకి మిడతల దండు వస్తుంది, నీ ఆహారాన్ని అంతా తినేస్తుంది అంటున్నాడు. వరదతో నింపేస్తానంటున్నాడు, క్షామంతో నింపేస్తానంట ఉన్నాడు. కాబట్టి దేవుని దృష్టికి ఎవరైతే పాపం చేశారో తప్పకుండా వాళ్ళకి శిక్ష ఉంటుంది. అయితే ఈ యోనా టైంలో దేవుడు ఎందుకైనా మంచిదని యోనాను పంపించి ప్రకటన చేయమన్నాడు. యోనా మొదట్లో వెళ్ళనన్నాడు, కానీ దేవుడు అక్కడికి వెళ్ళేలా చేశాడు. దేవుడు తన ఏదైనా ఒక పని చేయించాలనుకున్నాడు అనుకోండి, తప్పకుండా చేయించాడు ఆయన. అంతేగాని నేను చేయనని కాళ్ళు చేతులు కట్టుకుని కూర్చుంటే దేవుడు పోనీలే కోపమించాడని ఊరుకోడు. ఏం చేస్తాడు? దేవుడు ఆ పని చేయించుకుంటాడు. ఇప్పుడు యోనా నేను వెళ్ళనని మొండికేసి కూర్చున్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు? తిన్నగా తీసుకొచ్చి నినివేలో కక్కించేశాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటే ఎవరు అతను తీసుకెళ్ళరు. పాస్పోర్ట్ లేదు, టికెట్కి డబ్బులు లేవు, సచ్చినట్టు ఏం చేయాలా? సువార్త ప్రకటించాల్సిందే. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నినివే ప్రకటన చేస్తూ ఉన్నాడు. నినివేలో అక్కడ ప్రజలు ఆర్గ్యూ చేయలేదు, అక్కడ ప్రజలు డిలే చేయలేదు. తక్షణం ఇక్కడ రాయబడి ఉంటుంది 5వ వచనంలో, అతడు ఎలాగూ ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఎమర్జెన్సీ చూడండి. నాకు తెలిసి ఒక డాక్టర్ గారు చెప్పారు, కొంచెం హార్ట్ వీక్గా ఉన్నది ఈవిడికి, ఒక టెస్ట్ చేయించండి అన్నారు. ఈ డాక్టర్లన్నీ ఎలాగే చెప్తారు, టెస్ట్ అంత అర్జెంటుగా అవసరమా, ఇంజక్షన్ అంత అర్జెంటుగా అవసరమా అనుకుని నిర్లక్ష్యం చేశారు. చేసిన 3వ రోజునే హార్ట్ అటాక్ వచ్చేసింది, చనిపోయింది. ఏమైంది? అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏంటంటే డాక్టర్ గారు అలా చనిపోయిందంటే, అవునా ఒకసారి రిపోర్ట్ ఇవ్వండి. రిపోర్ట్ చూశాడు, ఆవిడకి హార్ట్ ప్రాబ్లంగా ఉంది, ఒక టెస్ట్ చేయించమన్నాను, ఒకవేళ వాళ్ళు మేము చేయించలేమండి అంటే ఒక ట్యాబ్లెట్ ఇచ్చిందును, వాళ్ళు తక్షణం రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పారు. ఎప్పుడైనా దేవుని వాక్కు నీకు వచ్చినప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వాలా. ప్రార్థన చెయ్యి అన్నప్పుడు ఓకే వెంటనే మోకరించాలి. ఎందుకు వచ్చిన గొడవ? ఏం చేయాలి? వెంటనే మోకరించాలి. కానీ ఆర్గ్యూ చేయకూడదు. దేవునితో ఆర్గ్యుమెంట్ ఏంటండి? ఇప్పుడు డాక్టర్ గారితో ఆర్గ్యుమెంట్ చేస్తే ఆయన ఇష్టం, వేసుకుంటే వేసుకో లేకపోతే లేదు అంటాడు. అంటే ఇప్పుడు డాక్టర్ గారు ఆయన మెడిసిన్ ఇస్తాడు, ఇదిగో నువ్వు ఇది ఫాలో అవ్వు అని చెప్తాడు. నేను ఫాలో అవునా, ఎన్ని మీరు చాలా ఎక్కువ వేసేస్తున్నారు, ఈ స్కానింగ్లు ఏంటి, ఈ ట్యాబ్లెట్లు ఏంటి, ఇంత లిస్ట్ ఏంటి అన్నారు అనుకో, మానే ఎవరికే నష్టం. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే నినివే పట్టణంలో రాజు విన్నప్పుడు రాజు పిలిచి, నా రాజ్యంలో ఏంటి ఇలాంటివి ప్రకటిస్తున్నావు, అందరూ సంతోషంగా ఉన్నారు అని అనలేదు. బహుశా రాజుకి కూడా తన పాపపు స్థితి గుర్తొచ్చి ఉంటుంది, అక్కడున్న అధికారులకి కూడా వారి వారి పాపపు స్థితులు గుర్తొచ్చి ఉంటాయి.
అందుకనే దేవుని వాక్యం విన్న వెంటనే వాళ్ళు ఏం చేశారు? ఆర్గ్యుమెంట్ చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే రెస్పాండెడ్ విత్ రిపెంటెన్స్, అంటే పశ్చాత్తాప్తులై దేవుని సన్నిధిలో ప్రార్థనకి కూర్చున్నారు. ఈ రోజున నేను ఏదైనా తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపం అనేది కలిగినప్పుడు నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. ఉపవాసం అనేది ఏంటంటే అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్నర్ ఫీలింగ్. నీ హృదయంలో నీకు పశ్చాత్తాపం కలిగింది కాబట్టి నువ్వేం చేస్తున్నావంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉన్నావు. చూడండి, ఎవరన్నా కోపమించారనుకో, దానికి అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ముఖం కందగడ్డలాగా చేసుకుని కూర్చుంటారు. ఇంకా ఉపవాసం, ఇంకా ఏం చేస్తారు? భోజనం మానేస్తారు. ఇంకా ఏం చేస్తారు? ఇంట్లోంచి బయటికి పోతారు. ఇంకా ఏం చేస్తారు? ఏదైనా చేసుకుంటారు. అది అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. లోపల నా మనసు బాగోలేదు, కోపంగా ఉంది అన్నప్పుడు ఏం చేస్తారంటే అది ముఖంలో చూపిస్తారు, చేతి పనుల్లో చూపిస్తారు, విసురుతారు, సామాన్లు విసురుతారు, అడ్డొచ్చి తన్నుతారు కదా. కానీ ఇక్కడ ఉపవాసము, ఫాస్టింగ్ అంటే ఏంటంటే వాళ్ళు ఊరకనే చేయలేదు, తల మీద బూడిద వేసుకున్నారంట. మంచి బట్టలన్నీ తీసేసి మురికి బట్టలు వేసుకున్నారు. వాళ్ళు విధేయతగా కూర్చున్నారు దేవుని సన్నిధిలో. అంత అవసరమా అంటే దేవుడు వారిని అలా చూసినప్పుడు, అయ్యో నా కుమారుడు కుమార్తె ఎంత దీనస్థితిలో ఉన్నారా, గెడ్డలు పెంచేసుకున్నారా, లేకపోతే బువ్వ తినడం మానేశారా. ఇప్పుడు తల్లి మీరు ఒక్క పూట భోంచేయలేదని చెప్పండి, ఆవిడ గిజగిజలు ఆడిపోతుంది. కారణం ఏంటంటే తల్లి మనసు అస్సలు ఆగదు. ఇప్పుడు ఎవరైనా కూతురు భోంచేయలేదు అంటే చాలు, ఇంకా టిఫిన్ చేయలేదా, ఇప్పుడు వరకు ఏం చేస్తున్నారు అని అల్లలాడిపోతారు. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనము ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తున్నానంటే, అయ్యో ఎందుకు అంత ఉపవాసం, అంత కఠిన దీక్ష ఎందుకు? నీకు తిండి ఇచ్చాను, బట్ట ఇచ్చాను, సమస్తం ఇచ్చాను, నువ్వు ఉపవాసం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఉపవాసం చేయవలసిన అవసరం ఏమొచ్చిందంటే నా జీవితం పాపంతో నిండిపోయింది, నా జీవితం తప్పులతో నిండిపోయింది. అందుకనే నేనేం పట్టినా అది నాశనం అయిపోతుంది. నేను ఇంతకుముందు ఉదయం అనుకుంటాను యోబు గ్రంథం చదువుతూ ఉన్నాను. యోబు గ్రంథం చూసినప్పుడు ఐ థింక్ 10వ అధ్యాయం అనుకుంటాను. నేను చూపిస్తాను చూడండి, చాలా చక్కగా ఉంది, చిన్న అధ్యాయము. కానీ నేను చదివాను అధ్యాయము, చెప్తారనుకున్నాను కానీ మర్చిపోయాను. అధ్యాయం ఎంత అనేది చెప్తాను, ఒక్క నిమిషం. చూడండి, ఏముంటుందంటే నేను ఇంతకు ముందులాగా ఉంటే ఎంత బాగుండును, నేను పూర్వస్థితిలో ఉంటే చూడండి 29వ అధ్యాయంలో ఉంటుంది. 29వ అధ్యాయం, పూర్వమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు ఉన్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన నా దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకట్లో తిరుగులాడుచుండిని. నా పరిపక్వ దిశలో ఉండిన ఎడల నేనుండిన ఎడల ఎంతో మేలు, దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను. చూడండి, నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడాను. అబ్బా, బూర్లు బుట్టలో పడ్డాడు తన్నిత అంటారు కదా. యోబు కాలు పెట్టాడు అనుకోండి, నేతిలో పడ్డదండి, అంటే పట్టిందల్లా బంగారమే. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారాను. ఎక్కడి నుంచి? బండ నుంచి ఏమన్నా వస్తుందా? రాదు. బండ అంటే రాయి,
రాయి ఎందుకైంది? అందులో నీళ్లు లేక. అందులో ఏమీ ఉండదు, బండలో అది పగలగొట్టినా ఏమి ఉండదు, కానీ దాని నుంచి నూనె వచ్చిందంట. అంటే యవనస్తులు దాక్కున్నారంట, ముసలివారు లేచి నిలబడ్డారంట, అధికారులు మాట్లాడటం అని నోటి మీద చేయి వేసుకున్నారంట, ప్రధానులు మాట్లాడకుండా ఊరుకున్నారు. కారణం ఏంటంటే యోబు అంతగా దీవించాడు. అయ్యి బాబోయ్, ఆయన చాలా గొప్ప, పట్టిందల్లా బంగారమే. కానీ ఇప్పుడు ఏం జరిగింది? వ్యాపారం చేద్దారంటే నష్టం. గొర్రెలు కొని తెచ్చుకుంటే గొర్రెలని చచ్చిపోయినాయి, మేకలు తెచ్చుకుంటే మేకలు చచ్చిపోయినాయి, పిల్లల్ని చూసుకుందారంటే పిల్లలు చచ్చిపోయారు, ఇల్లు చూద్దారంటే కూలిపోయింది, ఎవరో గాడిదలు తొలగిపోయారు. పోనీలే నేను చాలా అందంగా ఉన్నాను అనుకుని ఇలా బట్టలు చూసుకుంటే గజ్జి వచ్చేసింది. ఇంకా గోక్కుంటూ ఉంటే ఆవిడ చూడలేకపోయి, ఎందుకయ్య బాబు చచ్చిపో, నీ రోగంతో నేను నీ బట్టలు ఉతకలేకపోతున్నాను అంటే ఏమైంది? అతని యొక్క శాపమా పాపమా? అతనికి అలాగ అనిపింది, గతంలో ఉన్నట్టు నేను ఉంటే ఎంత బాగుండేది. ఈ అధ్యాయం చదివినప్పుడు అయ్యో అని చాలా బాధపడ్డాను యోబు సిచ్యువేషన్ చూసి. బహుశా రాజు, నినివే పట్టణంలో రాజు దేవుని సన్నిధిలో ఎందుకు మోకరించాడంటే, ఓరి నాయనా, ఇప్పుడు ప్రవక్త మాట కానీ వినలేదనుకో, నా జీవితం అలాగైపోద్దేమో, నా రాజ్యం పోతుందేమో, నా అధికారం పోతుందేమో. అది ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పని మనం చేసామనుకోండి, అంతే, మన అధికారం పోద్ది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, పట్టిందల్లా బంగారం. అందుకనే హస్తవాసి మంచిది అంటూ ఉంటాం. ఏది ప్రారంభిస్తే అది సక్సెస్. యోబు కూడా అలాగే ఉండేదట. అందుకనే చెప్తున్నాడు, అతను ఒక రాయి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అక్కడి నుంచి నూనె వచ్చేస్తూ ఉండేది. అది ఎంత ఎంత ఆశీర్వదించబడ్డాడో చూడండి. అతను కాలేస్తే నూనె అంటే ఏంటంటే అక్కడ చాలా, ఇక్కడ పాలలో వేసినట్టుగా ఉన్నది. ఆ ప్రాంతంలో పాలలో కాలేసాడు, లేకపోతే నూనెలో వేసాడు, పాలాభిషేకం చేయించుకున్నాడు, ఎలాగంటారు. మన ఏంటంటే తన్నితో బూర్లు బొట్లు పడ్డాడు, జీవితం చాలా బాగుంటుంది. అది మన దేశంలో సాంప్రదాయం. యోబు జీవితం అలా ఉండేదట. ప్రియమైన స్నేహితులారా, నీవు ఎప్పుడూ అలా ఉండలేవు. ఒక్కొక్కసారి సమస్య ఎదుర్కోవాల్సిన అవసరత ఏర్పడుతుంది. దానికి కారణం మన ప్రాబ్లం కావచ్చు, మన సమస్యలు కావచ్చు, సాతాను నీకు ఇస్తున్న ఇబ్బంది కావచ్చు. ఇక్కడ ఏమంటున్నాడంటే, రాజు మొదలుకొని అధికారులు అందరూ కూడా కొన్నిసార్లు, ఇప్పుడు ఆ చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి, రా అలాగే ఎందుకు చేసావు, సారీ చెప్పు అన్నావు అనుకోండి, ఇంకెప్పుడు చేయకు అంటే వెంటనే కుర్రాడు సారీ చెప్తాడు, తన బిహేవియర్ మార్చుకుంటాడు. కారణం ఏంటంటే, అక్కడికి వెళ్ళినప్పుడు అది తప్పని చెప్పారు కదా. ఇప్పుడు రాజులు, ఆ మనుషులు కూడా వాళ్ళ బిహేవియర్ మార్చుకున్నారు. ఎప్పుడైనా సరే జెన్యూన్ రిపెంటెన్స్ ఆశీర్వాదం తీసుకొస్తుంది. అందుకనే దేవుడు వారి మీదకి రావాల్సిన కీడు నుండి వారిని తప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ రిపెంటెన్స్ జెన్యూన్గా ఉంటే దేవుడు ఇంకొకసారి దానికి పనిష్మెంట్ ఇవ్వడు. కానీ మనం ఏం చేస్తామంటే, మనుషులం కదా, రిపెంటెన్స్ అవ్వలేదేమో, ఇంకా మార్పు చెందలేదేమో, ఇంకా అదే పాపంలో ఉన్నాడేమో, అది మనుషుల ఎక్స్పెక్టేషన్. ఒకవేళ యోనా కూడా అదే అనుకుని ఉంటాడు. కారణం ఏంటంటే, యోనా మంచి దేవుని కోసం తీవ్రంగా వర్క్ చేసేవాడు. అతనిలో తప్పిదం కానీ పాపం కానీ ఏమీ లేదు. కొంతమంది మనుషుల్లో తప్పులు పాపాలు ఉండవండి. వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఎదుటోళ్ళ జీవితంలో పాపాలు పట్టుకోవడమే. ఇప్పుడు యోనా జీవితంలో తప్పు లేదు, పాపం లేదు, అతను చాలా మంచోడు, గొప్పోడు. ఈ రోజుల్లో మీరు చూడలేదు ఎప్పుడు తప్పులు చేయని వాళ్ళని, పాపాలు చేయని వాళ్ళని చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితం ఏంటంటే, నాలో తప్పు లేదు, వాళ్ళదే తప్పు, నేను మంచోడిని మంచిదాన్ని, వాళ్ళదే తప్పు. ఎప్పుడు మనం ఎదుటోళ్ళని నిందించాలని, వాళ్ళ తప్పులు పట్టాలనే వెతుకుతూ ఉంటాం. ఇప్పుడు నిజమైన బిహేవియర్, నిజమైన మార్పు చెందిన బిహేవియర్, యోనా ఏమనుకున్నాడంటే, నేను ఒక్కడనే మంచోడిని, వీళ్ళందరూ చెడ్డవాళ్ళని ప్రకటించమన్నాడు దేవుడు. ఓకే, వీళ్ళ చెడ్డవాళ్ళే, అయితే నేను ప్రకటించుంటే వాళ్ళకి శిక్ష ఎందుకు విధించలేదు? అది యోనా ఆర్గ్యుమెంట్.
యోనా ఆర్గ్యుమెంట్ చాలా వరకు కరెక్టే. మరి సారీ చెప్పిన తర్వాత మరలా దాన్ని గుర్తు చేసి మరలా ఎందుకు శిక్షించలేదు అని అనుకోవడం. మనుషులైతే ఎన్నిసార్లన్నా శిక్షలు వేస్తారు, ఎన్నిసార్లన్నా మాటలు అంటారు. కానీ దేవుడు ఒక్కసారి క్షమించానంటే ఇంక మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోవడం, అలా ఉన్నది దేవుని వాక్యం. ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకు? యోనా 4వ అధ్యాయం చూడండి ఉంటుంది. నినివేవారు 3వ అధ్యాయం 10వ, నినివేవారు తమ చెడు నడతలను మానుకొనగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పు చేయడం మానవ సహజం, అది మానేయాలి, అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ ఆ తప్పులో ఉంటుండగా ఉంటే అది మళ్ళీ ఏం చేస్తుంది? అది పాపం అవుతుంది. దేవునికి ఇష్టం లేదు ఏంటంటే యూ షుడ్ టేక్ యూ టర్న్. నువ్వు ఇలాగ వెళ్తున్నావు, దేవుని వాక్యం వచ్చింది, బాయ్ అది తప్పురా అని చెప్పింది. అయ్యో నేను ఏదో సరదా కోసం చేశాను, ఫన్ కోసం చేశాను, ఆనందం కోసం చేశాను, అయితే ఇక చేయకు, ఓకే మానేశాను అని యూటర్న్ తీసుకుని మళ్ళీ దేవుని వైపుకి వచ్చావనుకో, దేవుడట పశ్చాత్తాప్తుడై, అంటే ఏంటంటే అయ్యో వీళ్ళని శిక్షించేద్దారనుకున్నాను, చంపేద్దారనుకున్నాను, వెలివేసేద్దారనుకున్నాను, ఆకాశం నుంచి అగ్ని రప్పించి కాల్చేద్దారనుకున్నాను, లేకపోతే జలప్రలయం రప్పించి ముంచేద్దారనుకున్నాను, అంత కోపం వచ్చింది, వాళ్ళు నా దృష్టికి చెడుతనం చేశారు అనుకున్నాడు. మనం అలాగే చూస్తాం మనుషుల్ని. ఎవరన్నా మన దృష్టికి చెడుతనం చేశారనుకో జీవితాంతం చెడుగానే చూస్తాం, ఇడు మంచోడు కాదని ముద్రేసేస్తాం. కానీ అతను ఎంత పెరిగినా సరే ఒకప్పుడు జీవితం ఏముందండి, చెడ్డోడని, చాలా చెడ్డోడు, ఇప్పుడు తెల్లబట్టలు వేసుకుని ప్రసంగాలు చేసేస్తున్నాడు అంటాం. కానీ దేవుడు ఒక్కసారి పశ్చాత్తాప్తుడయ్యాడు, చెడుతనంత మార్చుకున్నాడంటే ఆయన ఎప్పుడు కూడా తిరిగి ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకోవడం అని బైబిల్లోనే ఉంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? దేవుడు మాట ఇస్తే ఆయన వెనక్కి తిరగడంట. ఆయన అబద్ధమాడుటకు నరమాత్రుడు కాదు అంటాడు సమూయేలు. ఆయన అబద్ధమాడు, ఆయన చెప్పిన మాట చేయకుండా ఉండడు. ఆయన చూడండి, వర్షం వచ్చిందనుకో అది వెనక్కి ఎలాగే వెళ్ళదు, అలాగే దేవుని మాట ఉండునని యెషయాలో ఉంటుంది. ఇప్పుడు కీడు చేస్తానన్నాడు అంటే ఆయన వదిలి బాణం జీయమని వచ్చేస్తుంది. సడన్గా ప్రజలు మంచోళ్ళు అయిపోయారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థనలో కూర్చున్నారు. అది అప్పటికేనా? కాదు, అది జెన్యూన్ రిపెంటెన్స్. మనం గుర్తించాలి. కారణం ఏంటంటే దేవుడు జెన్యూన్ రిపెంటెన్స్ ఉన్నప్పుడు ఆయనే పశ్చాత్తాపడతా ఉన్నాడు. మన పిల్లలు ఉంటాం, తిడతాం, రేయ్ మీరు ఎలా చేస్తే బాగుండదు, అది మళ్ళీ మనం గుర్తుపెట్టుకుని నువ్వు అప్పుడు అలా చేసావు, ఇప్పుడు అలాగే చేస్తున్నావు, ఇంకా చేస్తావేమో, ఇంకా భవిష్యత్తులో ఎలాగే ఉంటావేమో అన్నారు అనుకోండి, ఏ కొడుకు మన దగ్గర ఉండడు. అది అప్పుడు వదిలేయాలి, అది మర్చిపోవాలి. అది ఒకవేళ మనసులో గుర్తొస్తున్నా ఏం చేయాలంటే అవును కదా, రిపెంట్ అయ్యారు కదా అనుకోవాలి. స్కూల్ టీచర్లకి విద్యార్థుల మీద కోపం ఉండదు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు సరి చేయడానికే తిడతారు. వాళ్ళు ఆ పనులు గుర్తుపడేసుకుని ఈసారి నువ్వు అలా చేసావు కదా నీ పని చెప్తానని పుస్తకం మీద రాసుకుని పెట్టుకోరు డైరీలో ఎప్పుడుని. టీచరు మళ్ళీ సరి చేస్తారు, తల్లిదండ్రులు సరి చేస్తారు, భార్యలు అయితే గుర్తు చేసి మరీ తిడతారు. కారణం ఏంటంటే అది వాళ్ళకి అలవాటు ఏదోలాగా. నేను చాలా రీల్స్ చూస్తూ ఉంటాను. అంటే వాళ్ళు నేచర్ ఎటువంటిది, భార్యాభర్తలు. మీరు అప్పుడు అలాగే ఉన్నారు, ఇంక మారలేదంటే ఇంక మారరు. కారణం అదే టీచర్కి భార్యకి ఉన్న లక్షణం. ఇక్కడ మనకి టీచర్లు ఉన్నారు, ఉపాధ్యాయులు. దేవుడు మంచి టీచర్, ఆయన ఎంత పెద్ద హృదయం కలిగిన వాడంటే మనం అందరం కూడా స్టూడెంట్స్ కింద ఆయన చూస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళు ఎప్పుడైతే మార్చుకున్నారో ఆయన పశ్చాత్తాపుడైపోయి తను చేయాలనుకున్నది మానేసాడట. యోనాకు కోపం వచ్చింది, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధులకి ఎక్కువ కోపం వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు తప్పులు చేయని వాళ్ళు మంచివారు. అప్పుడు అనుకున్నాడు, నాకు తెలుసు నువ్వు అసలు శిక్షించవని, నువ్వు మానుకుంటావని నాకు తెలుసు, అందుకని అక్కడికి వెళ్ళను అన్నాను అని చెప్తాడు. అప్పుడు దేవుడు అతనికి ఒక మంచి గుణపాఠం తెలియజేస్తాడు. 3వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, నినివే వారు తమ చెడు నడతలు
మానుకొనగా వారు చేయుచున్న క్రియలు, అంటే చెడుతనము మానుకున్నారు, వారు క్రియలు కూడా మార్చుకున్నారు. అంటే అంతకుముందు చేసిన పనులు, అంతకుముందు చేసిన క్రియలు వాళ్ళు చేయడం లేదు, అందుకనే వాళ్ళు క్రియలు అంటూ ఉన్నాడు. ఇది మనం ఆలోచించవలసిన మంచి విషయం ఏంటంటే, చెడు నడత మానుకున్నారు, వారు క్రియలు కూడా మార్చుకున్నారు. నీ జీవితంలో నీ క్రియలు మార్చుకోకపోతే, జెన్యూన్గా నువ్వు లేకపోతే, దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వడు, దేవుడు నీ ప్రార్థన వినడు, ఆయన చెవులు మూసుకుంటాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనం వినాలి. ఇక్కడ క్రొత్త నిబంధనలకు వస్తే ఇంతకంటే గొప్పవాడు మనకున్నాడంట. చూద్దాం ఒకసారి, చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం నుండి 41వ వచనం వరకు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38 నుంచి 41 వరకు. అప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఒకరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనేను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. చూడండి, ఇక్కడ ఏముంటుంది, 41వ వచనంలో ఉంటుంది, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యోనా కంటే గొప్పవారంట. యోనా నీతిమంతుడు, కానీ ఆయనకు కొంచెం కోపం ఉంది. యోనా మంచివాడు, శిక్ష విధిస్తానన్నావు, విధించలేదే అని కూర్చున్నాడు మానవ స్వభావంతో. కానీ యేసు ప్రభువారు అలా కాదు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరు క్షమించు. మనం ఆ స్థాయికి ఎదగాలి అని కోరుకుంటున్నారు. అలా ఉండిపోవాలంటే మన వల్ల కాదు. కారణం ఏంటంటే మనం మనిషి స్వభావంలో ఉన్నాం కాబట్టి. కానీ మనమట దేవుని స్వభావానికి ఎదగాలి, అదే దేవుడు కోరుకున్నది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడింది ఏంటంటే, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా ప్రార్థనాపరుడు, యేసుక్రీస్తు కూడా ప్రార్థనాపరుడే. అయితే యోనా ప్రార్థన తన జీవితం కోసమే, కానీ యేసు ప్రభు ప్రార్థన అందరి ప్రజల నిమిత్తము. ఆయన అంటాడు, తండ్రి, నువ్వు నా ప్రార్థన వింటావని నాకు తెలుసు, ఇదిగో లాజరు నిద్రపోతున్నాడు, బయటికి పంపించు. ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ అధ్యాయం 15 వరకు 16 వరకు, ఇంకా చెప్పాలంటే 17వ అధ్యాయం హై ప్రీస్ట్లీ ప్రేయర్. ఆయన అందరి కోసం ప్రార్థన చేస్తాడు. హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు దాన్ని. ఆ ప్రార్థనలో చాలా గొప్ప విషయాలు చెప్తాడు. యోనా బహుశా ఈ వాసనలో ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ చీకటిలో ఉండి ప్రార్థన చేస్తున్నాను అని తన కోసమే చేసుకున్నాడేమో. ఒకవేళ అక్కడ పడ్డాడు, ఎక్కడ పాపపు లోకంలో పడ్డాడు, దుర్మార్గపు లోకంలో పడ్డాడు, కానీ ఆ ప్రాంతాన్ని అసహించుకున్నాడు. యేసు ప్రభు వారు ఈ పాపలోకంలోనికి వచ్చి ఆ పాప లోకాన్ని అసహించుకోలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆ తండ్రి ఎంత ప్రేమించాడో ఈయన డబల్ ప్రేమించాడు. ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టాడు, చెవిటి వారికి చెవులు ఇచ్చాడు, కుంటి వారిని నడిపించాడు, గుడ్డు వారికి చూపించాడు, పక్షవాయువు గల నడిపించాడు. అంతేకాదు, ఆయన ఏం చేశాడంటే ఈ చాంద్ర రోగులను బాగు చేశాడు, సాతాను పట్టిన వాళ్ళని విడిపించాడు. ఆఖరికి ఆయన చేస్తున్న పనులకి ప్రజలకు అసూయ వచ్చేసి సిలువేసెత్తే ఆయన అంటాడు, తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని. అందుకనే యోనా కంటే గొప్పవాడైపోయాడు. యోనా కంటే గొప్పవాడు. ఎందుకు యోనా కంటే గొప్పవాడయ్యాడు? యోనా నీతిమంతుడే కావచ్చు, యోనా ప్రార్థనాపరుడే కావచ్చు, యోనాతో యేసుక్రీస్తు ప్రభువాన్ని పోలిస్తే యోనా పాపలోకంలో పడ్డాడు, కానీ అక్కడ ద్వేషించాడు, కోపగించుకున్నాడు, అది శాపం పొందక. కానీ యేసు ప్రభు వారు కూడా పాపలోకంలోనికి వచ్చాడు,
ఆ పాపాన్ని తీసివేయడానికి ఆయన సిలువపై మరణించాడు. మనము ఎలా ఉండాలంటే యేసు ప్రభు యొక్క స్వభావాన్ని మనం ధరించుకోవాలి. యేసు ప్రభు స్వభావాన్ని ధరించుకొని మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ తెలియక పొరపాటు చేసి ఉంటే మనం క్షమించాలి. ఒక టీచర్ వలె ఉండాలి. ఆ విధంగా తప్పులను సరిచేస్తూ దేవునిలో మనం ఎదుగుతూ విశ్వాస జీవితం కొనసాగించినట్లయితే మరి మన ఫాస్టింగ్ ప్రేయర్కి ఒక అర్థం ఉంటుంది. దేవుడు మనలను దీవిస్తాడు. ఈ దినాన చాలామంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఏ విధమైన ఫలితం ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళ ప్రార్థన స్వార్థపూరితమైందేమో, వాళ్ళ ప్రార్థన వేషధారణతో కూడిందేమో, వాళ్ళ ప్రార్థన ఏదో 10 మంది ఉంటున్నారు కాబట్టి నేను ఉండకపోతే బాగుండదనేమో. అలా కాదు. రాజు దిగి వచ్చాడు. తన డ్రెస్ మార్చుకోవడమే కాదు, తన క్రియలు మార్చుకున్నాడు. తన చెడుగును పూర్తిగా విడిచిపెట్టాడు. అందుకనే ఆ రాజు దీవించబడ్డాడు. ఈ రోజున మనము కూడా ఉపవాస ప్రార్థన చేసే మనము కూడా మన మాట మార్చుకోవాలి, జీవితం మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి. మనమందరూ కూడా కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, ఎందుకు నా ప్రార్థన వినడం లేదో ఈరోజు నాకు అర్థమైంది. ఎందుకు సమస్యలతో ఉన్నామో మాకు అర్థమవుతుంది. ఎందుకు మేము సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నామో అర్థమవుతుంది. యోనా వలే మేమే నీతిమంతులము అనుకుంటున్నాం. యోనా వలే శిక్ష ఇంకా ఎందుకు రాలేదు అని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు ప్రేమిస్తున్నావు అన్న సంగతి మర్చిపోయాం. నువ్వు వారిని క్షమించావన్న సంగతి మర్చిపోయాం. మానవునిగా మానవ స్వభావంతో ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం. మాకైతే తెలియదు ప్రభువా. మాకు శత్రువులు చాలామంది ఉన్నారు. మేము ఆలోచించడానికి మేము ఇంకా పాపంలోనే ఉన్నాము, తప్పుదారిలో ఉన్నాము. మా అలవాట్లు మార్చుకోవాలి, మన మాటలు మార్చుకోవాలి, స్వభావం మార్చుకోవాలి, బుద్ధి మార్చుకోవాలి. మార్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. అందుకని మేము నీ సన్నిధిలో శుక్రవారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నినివే వాళ్ళ భక్తులు కాబట్టి వాళ్ళు ఎంటైర్గా వాళ్ళ జీవితం మార్చుకున్నారు, ప్రవర్తన మార్చుకున్నారు, అలవాట్లు మార్చుకున్నారు, బుద్ధి మార్చుకున్నారు. అందుకనే నీవు వారిని కనికరించావు. వారి మీదకి రావాల్సిన కీడును వారి మీదకి రానివ్వలేదు. ప్రభువా, ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాము. ఎంతమంది అయితే కీడులో ఉన్నారో, శోధనలో ఉన్నారో, తప్పుదల్లో ఉన్నారో, ఓ ప్రభువా, అటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాము. కష్టాల్లో ఉన్నారో అటువంటి వారిని మీరు దీవించండి. ఇదిగో ప్రభువా, హాస్టల్ పిల్లలు ఎంతో తండ్రి మరి ఇక్కడ చదువుకోవాలని, గొప్పవారు అవ్వాలని, పైకి రావాలని కమిట్మెంట్తో వచ్చారు. వారికి బెంగలు ఉండొచ్చు, ఓ తండ్రి వారు ఇంకా బాధ ఉండొచ్చు. కానీ ఆ ఈ వేర్పాటును బట్టి తండ్రి వాళ్ళు ధైర్యంగా చదువుకుని గొప్పవాళ్ళు అవ్వడానికి సహాయం చేయండి. ప్రతి విధమైన బెంగ వాళ్ళ నుంచి తీసివేయండి. ఇంకను వారు చక్కగా ప్రార్థనలో ఎదగడానికి, భక్తిలో ఎదగడానికి మీరు నేర్పించండి. ఈరోజు మీరు ఇచ్చిన మంచి వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో